వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. పోలీసులపై రాళ్లతో రెచ్చిపోయిన అల్లరి మూకలు. నగరంలో నెలకొన్న సంక్రాంతి సందడి. ప్రయాణికులతో రద్దీగా మారిన ఆర్టీసీ, రైల్వే స్టేషన్లు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు. అన్యాయంగా తన ఫ్లాట్ ను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన కేశమూని లింగస్వామి. కొత్త వివాదంలో సినీ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్. కలకలం రేపుతున్న మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఫోన్ కాల్. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ద్విచక్ర వాహన చోదకుడు గల్లీలో వెళ్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. అది గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడి చేసుకున్నారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహారావు, పట్టణ సీఐ వేణుగోపాలరావు, మూదోల్ ఎస్ఐ అశోక్, కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరితో పాటు ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించారు. ముచ్చటైన 3 రోజుల పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు స్వగ్రామానికే పయనమవుతున్నారు. మెట్రో సిటీలన్నీ గ్రామాలకు పయనమవడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లన్నీ రద్దీగా మారాయి. ప్రయాణం కోసం కొందరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఉన్న పళంగా ఊళ్లకు వెళ్లే వాళ్ళు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేస్తున్న సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఎయిర్టెల్ సెల్ ఎక్కి చింతపల్లి గ్రామానికి చెందిన కేశముని లింగస్వామి తండ్రి నరసింహ బీసీ కాలనీలో సర్వే నంబర్ 112లో 30 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన సొంత మేనమామ కొప్పెర అంజయ్య లింగస్వామి తనకు తెలియకుండా ఫ్లాట్ కబ్జా చేశారని, తనకు న్యాయం జరిగేంత వరకు సెల్ టవర్ దిగనని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి నాకాయ చూడరా బాబు, డైరీ లైఫ్ మీద చూడు. నువ్వు కిందికి రా, నీ పని నేను చేసి పెడతా. న్యాయం నేను చేసి పెడతా అన్నప్పుడు నా మీద కూడా న్యాయం నమ్మకం లేకపోతే కూర్చో ఆడనే. నీకు ఎంత నష్టమైందో అన్ని నేను చేపిస్తా. ఎవరు అన్యాయం అది. దాన్ని నీ గురించి నేను పొద్దున్నే వచ్చినా రాలేదా? ఏ బాబు
నీ గురించి నీకు అన్యాయం జరిగిందని నేను వచ్చినా రాలేదా? పోలీసు వాళ్ళు తప్పు చేసిరా? సినీ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఎస్వీబీసీ ఛానల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరి చేత విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ఇప్పుడు తన స్థాయిని మరిచి చాలా అసహ్యంగా మాట్లాడి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పృథ్వీరాజ్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. టీటీడీ అనేది ఒక పవిత్రమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి సంస్థ. చాలా పద్ధతిగా ఉండాలని చెప్పి భావించేది, ఆశించేది ప్రతి ఒక్కరూ. అట్లాంటి సంస్థలో ఒక కామాంధుణ్ణి చైర్మన్గా పెట్టి అతని ద్వారా తప్పుడు వ్యవహారాలకి ఈరోజు కేంద్రంగా మారిపోయింది. ఎస్వీబీసీ ఛానళ్ళు గతంలో అనేక వివాదాలు మనం చూసాము. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ సీఈఓగా ఉన్నటువంటి ఆయనతో వచ్చినటువంటి సమస్యలు ఇతరత్ర వాటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు అని చెప్పి ఆయన తొలగించడం కూడా జరిగింది. అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకి ఎస్వీబీసీకి చైర్మన్గా పృథ్వీరాజ్ అని చెప్పి ఒక సినీ నటుడిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని నియమించిందో లేదో మాకైతే తెలియదు. కానీ వాస్తవంగా ఎస్వీబీసీ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఉద్యోగుల గురించి, భక్తిభావం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, భక్తి తత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే ఈయనంత పరమ భక్తుడు, పరమ పవిత్రమైనటువంటి మనిషి మరొకరు ఉండరేమో అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి అనిపించింది. ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొనైనా నేను పర్మనెంట్ చేయిస్తాను, వాళ్ళకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం నేను ముఖ్యమంత్రితో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం రీత్యా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెబితే ఉద్యోగులు సంతోషించారు, అక్కడ పనిచేసే వాళ్ళందరూ సంతోషించారు, మంచి చైర్మన్ వచ్చారని చెప్పి అనుకున్నారు. కానీ ఈ చైర్మన్ ఎట్లా అంటాడు అనేది చాలా కొద్ది కాలంలోనే తెలిసి వచ్చింది. ఆయన ఉద్యోగుల్ని వేధింపులకు పాల్పడడం, వాళ్ళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించడం బాధ్యత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ వి దేముళ్లు, ఏసీ ఆదిశేషుల నాయుడు, కార్యనిర్వహణాధికారి టి రమేష్, ధర్మకర్త మాచెని నీలకంఠప్ప నాగరాజు ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం పుష్యమి నక్షత్రం బహుళ చవితి ముహూర్తమున వేద పండితులు హోమం నిర్వహించగా వంశస్థులు శ్రీ మాచెని నీలకంఠ నాగరాజు ఇంటి నుండి కుంభోత్సవంగా రాగా గొరవయ్యలు నాట్యము చేయగా శ్రీ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా కమనీయంగా కన్నుల పండుగగా జరిగింది. జనగామ జిల్లా తరిగొప్పల మండలం 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గ్రామ సభ అబ్దుల్ నాగారం గ్రామంలో సర్పంచ్ రమా సంపత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ 10 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు ఖర్చులు సభకు తెలియజేశారు. సర్పంచ్ గారి అధ్యక్షతన పల్లె ప్రగతిని విజయవంతం చేసిన అబ్దుల్ నాగారం గ్రామస్తులందరి సమక్షంలో
మన విజయోత్సవ సభ చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో ప్రతి అంశంలోనూ సర్పంచ్ గారు ముందుండి అన్ని పనులు మన ఈ రెండో విడతల భాగంగా నర్సరీ, క్రెమటోరియం, డంపింగ్ యార్డ్ అండ్ మ్యాజిక్ సోప్ పిట్స్ ఈ ప్రతి విషయంలోనూ వీరు మంచి ప్రగతి సాధించారు. గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం విషయంలో కూడా మా మండలంలోనే అబ్దుల్ నగరం ముందుంది. దీనికి సర్పంచ్ గారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు స్పెషల్ ఆఫీసర్ గారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ ఉమ్మడిశెట్టి వీరేందర్ అధ్యక్షతన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇప్పటి రోజుల్లో చేసిన పనులను సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అమరేందర్ రెడ్డి, విఆర్ఓ అశోక్ కుమార్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పైసలైతే ఆయన పెట్టిండు, శ్రమ కూడా చేస్తున్నారు. కానీ ఎవరింటి ముందున్న చెట్ల కన్నా వాళ్ళు నీళ్లు పోయండి, ట్యాంకర్తో పోయాల్సిన వాటికి మాత్రం సర్పంచ్ గారికి ఏర్పడి అక్కడ మనం ట్రాన్స్ఫారం చేయాలన్నా ఒక 5 అడుగులు నాకు మనుషులు అవసరం ఖచ్చితంగా. నేను ఉన్న రోజు నేను మెయింటైన్ చేస్తాను. నేను పోయిన తర్వాత మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. కావాలంటే ఒక 6 పేర్లు ఇచ్చి ఊర్లో అందరి రైతు బంధు ఒక్కసారి రైతు బంధు మీది కాదనుకుంటే మనకు నీళ్ళు వచ్చేస్తే ఒకసారి రాడనుకున్నా మొత్తమే నష్టం జరిగేది. ఇప్పుడు వచ్చినాయా? ఇప్పుడు కూడా ఏం రాలే. వచ్చినప్పుడు మాత్రం ఆ పని చేయండి. గవర్నమెంట్ మనకేమవుతుంది, మనమో చేస్తాం, తప్పముచ్చటది మన పని. ఇద్దరు పని చేస్తున్నారు. మూడు కనుక నాయకులు అయితే ఒకరే పని చేస్తున్నారు అని చెప్పి అర్థమైందండి మీకు. ఇప్పుడు అందుకే ఇప్పుడు సర్పంచ్గా మేము చేసిండు అని సేవలో గణనీయం మనం అంతా. దానికి అందరు సపోర్ట్ మరొకసారి కొట్టండి గట్టిగా. చెట్టును పట్టుకొని సార్, చెట్టును పట్టుకొని నేను ఎప్పుడు చేస్తున్నా. రెండో విడత పల్లె ప్రగతి ముగింపు సభకు విచ్చేసినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ యాదగిరి సార్ గారు, కార్యదర్శి అమరేందర్ రెడ్డి సార్ గారు, విఆర్ఓ అశోక్ గారికి, ఏఎన్ఎం రాధికా మేడం గారికి, స్వప్నకు, మన వివో గారికి, మన ఎస్ఎంసీ చైర్మన్ కనకరాజు గారికి, నా తోటి పాలకవర్గ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన చిన్న విలేజ్ అయినా కూడా ఇంతకుముందుకు తాటి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి ఎలా అయితే మనకు చెత్తపుట్టలకు తడి చెత్త పొడి చెత్తకు స్పాన్సర్ చేశారో అట్లనే అంకమానందం ట్రీ గార్డ్స్ గురించి అంకమానందం గారు 5,000 రూపాయలు, తేరాల నరసింహులు గారు 5,000 రూపాయలు, తేరాల రామనాథం గారు 4,000 రూపాయలు. వీరికి గ్రామ ప్రజల తరపున 2 చేతులు జోడించి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దయచేసి మనిషి ఎవరైనా చాలా మంది వస్తే నిమ్మలంగా మాట్లాడుతున్నాం కానీ అనుకుంటే ఎవరు రాలేదు ఇలా పండుగ అని. ఇటువంటి వాళ్ళు ఇంకెవ్వరున్నా అందరికీ ఇదే సభ వేదికపై నుంచి కోరుచున్నాము. నిజామాబాద్ జిల్లా అర్బన్ పరిధిలో 19వ డివిజన్ స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా కంటేశ్వరి యందు మీసాల ఫౌండేషన్ చైర్మన్ మీసాల సవితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైక్ ది మైక్ ది మైక్ ది మైక్ ది వివేకానంద 157 చెడు మార్గాన పడకుండా వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి. మీ పేరు? సవిత, మీసాల సవిత. ద్వారా వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు చేస్తాము. యువతకు ఇది ఆదర్శంగా కావాలి.
ఇక్కడికి మిసాల ఫౌండేషన్ మీద చాలా కార్యక్రమాలు చేశారు కదా మేడం. చేశారు మీరు. ఇప్పటివరకు మీసాల ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా చాలా చేయాలని స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మక్తల్ శాఖ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి నర్సిరెడ్డి, ఆచారి వెంకటేష్, బీజేపీ నాయకులు కొండయ్య, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. లోకమంత తల్లిగా హల్లుకున్న భంగమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుగా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుగా. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, బలములిచ్చుటేగా నీ కోరది ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది గుణము, ఎన్ని యుగాలైనా గాని మారనిది గుణము. ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు హాజరై స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లగలరని తెలిపారు. గంటలు ఉప్పు నరాలని ఒకటే సంవత్సరంలో నడిపించడం జరిగింది. యువత ఎప్పుడు ఆ రోజు అమెరికా వాళ్ళు ఈ వార్డు విని ఒక జ్ఞాని, ఇంత పెద్ద జ్ఞాని మా దేశంలో పుట్టలేదనే వాళ్ళు ఎంతో ఆ రోజు అలాంటి సందర్భం మన వివేకానంద గారు మనకు 1980ల నుండే వారు ఎన్నో యువతకు మార్గదర్శకులు. ఈరోజు దాన్ని పాటిస్తున్నారు. అలా ఇంకా పాటించి యువతకు ఇంకా మార్గదర్శకులుగా ముందు ఆయన అనుసరించిన జ్ఞానాన్ని, బాటను అందరూ యువత పాటించి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద గారి 170వ జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆయన యొక్క ఫోటోకు పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క వివేకానంద గారి యొక్క ఆశయాన్ని మనందరము కూడా పుచ్చుకొని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి 190వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తి అంటే యూత్లో ఉన్న వయసులో ఉన్నప్పుడు ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకొని తన నిర్ణయాలను తీసుకొని ఒక లక్ష్యం వైపు తీసుకెళ్లడం స్వామి వివేకానంద ప్రతి ఒక్క యూత్కు ఘంటాపదంగా చెప్పిండు. అతను ఎన్నో మంచి మంచి విషయాలను యూత్కు అందించడం ద్వారా యూత్ తమ యొక్క లక్ష్యాలను గురి చేసుకొని ఆ లక్ష్యాలను చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద అంటే ఎంతో గొప్ప వ్యక్తి, గొప్ప తాత్వికవేత్త, గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు మంచి పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని ఎన్నో విషయాలు మన భారతదేశానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టతను అగ్రస్థానాన నిలిపిన మేధావి స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేసిన సేవలను గుర్తుగా జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, జెడ్పీ
జెడ్పీటీసీ నాగం కుమార్, ఎస్ఐ సునీల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మరియు సంఘం యొక్క యూత్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రజలకి ముందుగా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చందుర్తి మండలంలో మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద 157వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. స్వామి వివేకానంద అసలు ప్రపంచంలోనే భారతదేశంలోని కీర్తి ప్రతిష్టలు అణువణువు చాటి చెప్పిన వ్యక్తి ఈరోజు స్వామి వివేకానంద. మన ప్రైమరీ స్కూల్ ఇచ్చే గడప రఘుపతిరావు సార్ గారు పులమాల వేల్సిందిగా కోరుతున్నాం. మన హై స్కూల్ ఆయన జన్మదినాన్ని మనం ఇప్పుడు యువజన అంటే యువకులకు అంకితం ఇస్తూ ఆ జన్మదినంగా మనం దాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. సో మన స్వామి వివేకానంద గారు 1893లో అంటే అది చాలా ఫేమస్గా ఉంటుంది. 1893లో వరల్డ్ పార్లమెంటరీ సదస్సు ఒకటి అమెరికాలోని చికాగో. ఈ సభకు కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడు సర్పంచ్ గారిని వహించాల్సి కోరుతాం. 157వ జన్మదినం మరి స్వామి వివేకానంద సేవా సమితి వారు జరుపుకోవడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే మరి వారు 2018, 19, 20 3 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ లేదు. మరి స్వామి వివేకానంద సేవా సమితి వారు చాలా కష్టపడి మరి స్వామి వివేకానంద విగ్రహం ప్రతిష్ఠించారు కాబట్టి వారికి ముందుగా పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి స్వామి వివేకానంద 157వ జన్మదినానికి విచ్చేసిన మన గౌరవ ఎంపీపీ గారు, అలాగే జెడ్పీటీసీ గారు, చందుర్తి మండల ఎస్ఐ గారు, అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్లో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అసమ్మతి పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు ఆశించిన టికెట్ రాకపోవడంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉండటంతో ఆ పార్టీలో పోటీ ఎక్కువైంది. అయితే టికెట్ విషయంలో హామీ లభించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కొందరికి టికెట్ కేటాయించకపోవడంతో ఎలాగైనా పోటీ చేయాలనే తలంపుతో మరో పార్టీ వైపు చూస్తున్నారు. కూరగాయలు ఇస్తాను మేము ప్రతి ఆదివారం ఆదివారం ఇల్లు కట్టించినాం ఇక్కడ. కాబట్టి రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి చూద్దాం, మన అందుబాటులోకి వచ్చేలాగా చూద్దాం అమ్మ. ఇంకోది ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి
వెన్నెల జ్యోతి సింహంగుర్తు నుండి 5వ డివిజన్ కార్పొరేటర్గా పోటీలో నిలుస్తున్నాను. పెట్టడానికి నా భర్త అయినటువంటి శ్రీకాంత్ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక సమస్యను సాధించడం జరిగింది. అదే యూత్ వాళ్ళందరినీ ఒక బాటలో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఒక మార్పు కోసం ఈరోజు మన వెనకాల నిలబడ్డారు. మమ్మల్ని మీ ముందుకు తీసుకొచ్చారు. ధైర్యంగా మేము మీ ముందుకు రాగలిగినాం. అంతేకాకుండా ఆడవాళ్ళను అభివృద్ధి చేసే పనులు చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందులో ముఖ్యంగా ఏంటంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా పాసుమామల గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బ్రహ్మచారి శ్యామ్ వివేకానంద, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఫారూక్ అఖిల్, గ్రామంలో నాయకులు, యువకులు పాల్గొన్నారు. పస్మామల గ్రామంలో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఇక్కడ మా యువకులు పస్మామల గ్రామ యువకులు అందరూ కలిసి విగ్రహ ప్రతిష్ఠ చేయడం, వివేకానంద స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. మా గ్రామంలో ఉన్నటువంటి యువతకు స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి, అతని యొక్క ఆశయ సాధన మా యూత్ అందరూ కూడా పాటించి మా గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్స్. పస్మామల గ్రామంలో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన యువకులకు అందరికీ ముందుకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎన్నో చేయాలని, దానికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. స్వామి వివేకానంద గారు ఏదైతే యువతకు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క సూత్రాలు కానీ మంత్రాలు కానీ దేశ విదేశాలలో యువతకు స్ఫూర్తినిస్తూ భారతదేశం మొత్తం మీద వారి యొక్క ప్రవచనాలను 4 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి, ఆ తర్వాత మిగతా 7 సంవత్సరాలు మొత్తం 186 దేశాల్లో ప్రయాణం చేసి వారి యొక్క ప్రసంగాలు చేస్తున్నారు. దాని తర్వాత ఈరోజు మనము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పోలీసులపై రాళ్లతో రెచ్చిపోయిన అల్లరి మూకలు. నగరంలో నెలకొన్న సంక్రాంతి సందడి, ప్రయాణికులతో రద్దీగా మారిన ఆర్టీసీ, రైల్వే స్టేషన్లు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు, అన్యాయంగా తన ఫ్లాట్ ను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన కేశమూని లింగస్వామి. కొత్త వివాదంలో సినీ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్, కలకలం రేపుతున్న మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఫోన్ కాల్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.